గారికి కూడా కంప్లైంట్ చేసాం, మన ఎమ్మెల్యే గారికి అందరికి కూడా మేము అందరు కంప్లైంట్ చేసి ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలని మేము హౌసింగ్ సొసైటీ ఈసీ నగర్ వాసులుగా అందరము పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథన్ సారు మన ఎస్ఐ గారిని వాళ్ళు ఎంక్వైరీకి పంపించారు. ఇప్పుడే ఇందాకనే వచ్చి వెళ్ళారు. ఆయన వారి పేరు సైదుల్ సార్ వచ్చారు. సైదుల్ సార్ గారే ఇప్పుడే వచ్చి అందరు ఎంక్వైరీ చేశాడు. ఆయన ఉన్నట్టు అన్నీ రాసుకొని పోయి రంగనాథ్ సార్కి వివరిస్తా అని చెప్పాడు. మేము 10% ఓపెన్ ల్యాండ్ కిందనే మేము డిక్లేర్ చేసి మా లేఅవుట్లో కూడా ఉంది. లేఅవుట్ కాపీ కూడా అన్నీ చూపించాము. అన్ని డాక్యుమెంట్ కూడా హైడ్రాకి ఇచ్చాము, డీసీకి ఇచ్చాము, మన మల్కాజ్గిరి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కూడా ఇచ్చాము. సో అన్ని చోట్ల ఇవన్నీ మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు హైడ్రాకి రమ్మని చెప్పింది మమ్మల్ని కూడా మళ్ళీ వచ్చి హైడ్రాకు మీ కాయిదాలు పేపర్స్ ఏం లేవు, వాళ్ళని మమ్మల్ని రమ్మని చెప్పారు. సార్ మేము దీని మీద అయితే న్యాయ పోరాటం చేస్తాం. రేపు పొద్దున కూడా మేము కాపురా మున్సిపల్ ఎదురుగా ధర్నా చేయడానికి కూడా రేపు రెడీగా ఉన్నాం. ఈ ల్యాండ్ మొత్తం ఎంత ఇప్పుడు ఇదంతా మీరు గిఫ్ట్ డీడ్ ఇచ్చింది? 1 acre సార్. ఇది 1 acre. సర్వే నంబర్ 186/4. ఇది గిఫ్ట్ డీడ్ మీరు జిహెచ్ఎంసీకి ఇచ్చాము. ల్యాండ్ దాంట్లో లేఅవుట్లో కూడా ఉంది. ల్యాండ్ మీరు పర్చేజ్ చేసింది ఎప్పుడు? 1991లో పర్చేజ్ చేసాము. 1990లో పర్చేజ్ చేసాము. 91లో మేము హుడాకి అప్రూవ్కి వెళ్ళినప్పుడు అప్పుడు 91లో వాళ్ళకి గిఫ్ట్ డీడ్ కింద అడిగితే ఇచ్చాము సార్. సో ఇప్పుడు ఇదంతా మీది హుడా లేవుట్, ఇదంతా ఇది హుడా లేవుట్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.